వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెళ్ళిడికి వచ్చిన యువతి యువకులు తన జీవిత భాగస్వామి కోసం ఎన్నో కలలు కంటుంటారు, ఎన్నో లెక్కలు వేసుకుంటుంటారు. భాగస్వామితో ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఎలా జీవితాన్ని మలుచుకోవాలి, ఇవన్నీ ప్రతి యువతి యువకులు ప్రతిసారి ఏదో ఒక దశలో అంచనా వేసుకుంటూనే ఉంటారు. ఆ యువకుడు కూడా తన పెళ్లిపై పెద్ద ఎత్తున కలలే కన్నాడు. తన జీవిత భాగస్వామిని ఎంచుకున్నాడు, ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమకు సమ్మతించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పెళ్లి డిసైడ్ అయింది. కానీ ఆ పెళ్లిలో ఆ యువకుడు బక్రా అయ్యాడు. అక్కడ పెళ్లి మంటపము లేదు, పెళ్లి కూతురు లేదు. ఆ యువకుడు ఏం చేయాలో తెలియని స్థితిలో బిక్కపోయాడు. అంటే ఆ యువకుడు బక్రా అయ్యాడు. ఈ బక్రా కథ కమామిషు తెలుసుకుందామంటారా? అయితే ఈ స్టోరీలో లుక్ వేయాల్సిందే. ఇదిగో ఈ ఫోటోలో పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న ఈ బక్రా అని అనడంలో ఎంత మాత్రం తప్పు లేదు. దారుణంగా బక్రా అయ్యాడు. మరి పేరు దీపక్, జలంధర్ వాసి, ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటున్నాడు. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత మొబైల్ నంబర్లు కూడా షేర్ చేసుకున్నారు. పంజాబ్ నుంచి ఈ ముద్దుగుమ్మ, దుబాయ్ నుంచి దీపక్. ఇద్దరు గంటలుగా మాట్లాడుకునేవారు. చివరికి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇద్దరి కుటుంబాల పెద్దలు ఫోన్లోనే మాట్లాడుకున్నారు. పెళ్లి తేదీ ఖరారైపోయింది. దీపక్ దుబాయ్ నుంచి జలంధర్లోని తన ఇంటికి వచ్చేశాడు. భారీగా పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఓ 100 మందితో దీపక్ బారాత్ మొదలైంది. పెళ్లి కూతురు చెప్పిన చిరునామాకు తరలివచ్చారు. అంతే, అక్కడ పెళ్లి కూతురు చెప్పిన ఫంక్షన్ ప్యాలెస్ లేనే లేదు, పెళ్లి మంటపము లేదు, పెళ్లి కూతురు కానరాలేదు. దీంతో షాక్ తిన్న దీపక్ పెళ్లి కూతురు నంబర్కు ఫోన్ చేశాడు. అది స్విచ్ ఆఫ్. అప్పుడు అర్థమైంది దీపక్కు తాను బక్రా అయ్యానని. ఆమె పేరు మన్ప్రీత్ కౌర్ అని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. ఆమె లాయర్గా పనిచేస్తుందని చెప్పాడు. తమ ప్రేమాయణం సమయంలో ఆమె తన దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందని కూడా పూసగుచ్చినట్లు ఆమె ఏ విధంగా మోసం చేశాడో అన్ని పోలీసులకు వివరించాడు. ఇన్స్టాగ్రామ్లో అంటే ఆన్లైన్ ప్రేమలో ఇది వింతైన ప్రేమ కథా చిత్రం. అసలు ఆమె ఎవరో, ఆమె కుటుంబ సభ్యులు ఎవరు నేరుగా కలుసుకోలేదు, మాట్లాడలేదు. 2 కుటుంబాల వాళ్ళు, మరి ముఖ్యంగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు దీనిపై పెద్దగా ఎంక్వైరీ చేయలేదు. ఆమె తరపు వాళ్ళు ఫోన్లలో మాట్లాడేది తప్ప ఎప్పుడు వాళ్ళని డైరెక్ట్గా కలుసుకోలేదు. ఇలాంటి సమయంలో పెళ్లి కొడుకు ఆ పెళ్లికి ఎలా డిసైడ్ అయ్యాడు, ఆ యువతిని ఎలా నమ్మాడు? ఆ యువతి అయితే మోసం చేసింది, నో డౌట్ ఆమె మోసం చేసింది మాయలేడి. మరి ఇతనేంటి బక్రా కాకుండా ఇంకేమంటాం?